ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఇక వృశ్చిక లగ్నానికి 7వ ఇంట్లో గురువు రావడం వల్ల, సంచరిస్తూ ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువైతే అనుకూలమైనటువంటి వరుడు లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువుతో పాటు గోచార రీత్యా కుజుడు వచ్చినప్పుడు, ఈ యొక్క 7వ ఇంటిని కుజుడు చూసినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే రవిచంద్రుడు వచ్చినప్పుడు కూడా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కానీ కుజుడు చూసినప్పుడు మాత్రం కుజుడు వివాహ కారకత్వం కూడా కుజుడికి ఉండడం వల్ల ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువ ఉండి తొందరగా వివాహం అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాలను ఉపయోగించుకుంటే 100కు 100% ఈ సమయంలో వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి వినియోగించుకోగలరు. అలాగే వివాహమైన భార్యాభర్తలు ఉంటే కనుక వారి మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఇట్లాంటివి మెరుగుపడి ఒకరి అభివృద్ధికి ఒకరు బాగా సహకరించుకుంటారు, అలాగే తోడ్పడతారు. అలాగే భార్యాభర్తలు కూడా సరైన సలహాలు సంప్రదింపులు చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడతారు. అన్ని పరాలుగా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే లాభస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి, ముఖ్యంగా ధనపరమైన లాభాలు ఎక్కువగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే గురువు ధనకారకత్వం రావడం వల్ల ధనపరమైన లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. వేరే వాళ్ళ యొక్క సలహాలు కూడా మనకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు, సూచనలు మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే 3వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లాంటివి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అలాగే మాట తీరు కూడా బాగా మెరుగుపడుతుంది. మీ మాటలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి వేరే వాళ్ళు కూడా సహకరించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వాక్కు స్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా అధికంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువుతో కుజుడితో కొద్దిగా శుక్రుడు కానీ, ముఖ్యంగా శుక్రుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ధనపరంగా కూడా కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు కుజుడితో మరియు చంద్రుడితో, సూర్యుడితో కలిసినప్పుడు మాత్రం మీకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనాభివృద్ధి, లాభాభివృద్ధి, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల లాభప్రాప్తి, ధనపరమైన లాభాలు, ఉద్యోగం పరంగా ప్రమోషన్స్ ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుజుడితో కలిసినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలికి ధరించడము, మరియు విశేషంగా నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ, అలాగే ధ్యాన శ్లోకం కూడా ఉంటుంది, దానికి సంబంధించిన పారాయణ, అలాగే ఓం సత్యగురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ
ఇట్లాంటివి కూడా మీకు బాగా సహాయకారిగా ఉపయోగపడి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి ఈ యొక్క దైవబలం కూడా తోడ్పడి మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం. అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. వేరే వాళ్ళ యొక్క సలహాలు కూడా మనకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు, సూచనలు మనకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే 3వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లాంటివి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అలాగే మాట తీరు కూడా బాగా మెరుగుపడుతుంది. మీ మాటలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి వేరే వాళ్ళు కూడా సహకరించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వాక్కు స్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా అధికంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువుతో కుజుడితో కొద్దిగా శుక్రుడు కానీ, ముఖ్యంగా శుక్రుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ధనపరంగా కూడా కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు కుజుడితో మరియు చంద్రుడితో, సూర్యుడితో కలిసినప్పుడు మాత్రం మీకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనాభివృద్ధి, లాభాభివృద్ధి, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల లాభప్రాప్తి, ధనపరమైన లాభాలు, ఉద్యోగం పరంగా ప్రమోషన్స్ ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుజుడితో కలిసినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలికి ధరించడము, మరియు విశేషంగా నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ, అలాగే ధ్యాన శ్లోకం కూడా ఉంటుంది, దానికి సంబంధించిన పారాయణ, అలాగే ఓం సత్యగురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇట్లాంటివి కూడా మీకు బాగా సహాయకారిగా ఉపయోగపడి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి ఈ యొక్క దైవబలం కూడా తోడ్పడి మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం.